పొద్దంతా కష్టపడి ఎండ వానకు ఎదురీది పంట పండిస్తాడు రైతు. కొత్త పంట చేతికొచ్చిన రైతు ముఖం ఎక్కడా లేని సంతోషంతో వెలిగిపోతుంది. తాను తన జత ఎడ్లు పడ్డ కష్టాన్ని మర్చిపోయేందుకు రైతు కాస్తంత సందడిని కోరుకుంటాడు. అందులో భాగంగానే ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. కోస్తా జిల్లాల్లో జరిగే ఎడ్ల పందాలు సంక్రాంతి శోభను మరింతగా పెంచుతాయి. పాడి పంటలకు కారణమైన ఎడ్లకు పెద్దపీట వేస్తుంది సంక్రాంతి పండుగ. సంక్రాంతి ఎడ్ల పందాలపై స్పెషల్ స్టోరీ. సంక్రాంతి పండుగలో ముఖ్య ఘట్టం ఎడ్ల పందాలు. కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎడ్ల పందాలను నిర్వహిస్తారు. పాడి పంటలకు కారణమైన ఎడ్లకు పెద్దపీట వేస్తుంది సంక్రాంతి పండుగ. పందెం ఎడ్లు రంకెలు వేస్తూ సంక్రాంతి శోభను మరింత పెంచుతాయి. సంక్రాంతి వస్తోందంటే పందాల కోసం ప్రత్యేకంగా ఆహారాన్నిచ్చి ఎద్దులకు శిక్షణనిస్తారు. బరిలో దించడానికి కొన్ని నెలల ముందుగానే ఎద్దులకు మంచి తర్ఫీదు ఇస్తారు. ఎక్కువగా ఒంగోలు జాతి పశువులనే ఈ ఎడ్ల పందాలకు ఉపయోగిస్తారు. సంక్రాంతి సంబరాల్లో పశు బల ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎడ్ల పందాలకు ఒంగోలు జాతి పశువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పందాల్లో పాల్గొనే ఎడ్లకు నాణ్యమైన ఆహారం పెడతారు. ఉలవలు, కోడిగుడ్డు, జొన్నలు వంటివి పెట్టి పందాలకు రెడీ చేస్తారు. ఎడ్ల పందాల సందర్భంగా పందెం రాయుళ్ల జోరుకు హద్దుండదు. లక్షలు ఖర్చు పెట్టి పందాల్లో గెలుపు కోసం వాళ్లు పడే తపన అంతా ఇంతా కాదు. ఎడ్ల పందాలు లక్షలకు చేరుకుంటాయి. ఎడ్ల పందాలను చూడడానికి ఎంతో మంది ప్రముఖులు ఉత్సాహం చూపుతారు. సంక్రాంతి పండగకు ఎడ్ల పందాలు మరింత శోభని తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.